వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతోంది. అమరావతి నిర్మాణం కోసం భారీగా అప్పులు చేస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతే 10 మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నాయో, వాటి నిర్మాణం కోసం కేవలం 5,000 కోట్లను భారంగా పరిగణించి, ఆ 5 కళాశాలల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పజెప్పడానికి సిద్ధమైనటువంటి ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే చేసినటువంటి 31,000 ఓట్లకు అదనంగా మరో 32,000 కోట్లు అప్పులు చేయడానికి సిద్ధమైంది. అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన సిఆర్‌డిఏ ఏదైతే ప్రాధికారిక సంస్థ ఉందో అది ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చింది. అమరావతి నిర్మాణం కోసం మరో 32,000 కోట్లను అదనంగా సమీకరించడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికి సంబంధించినటువంటి మంజూరు కూడా పొందామని చెప్పి సిఆర్‌డిఏ స్పష్టం చేస్తుంది. సో, అందుకే ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం 2014, 19లోనే అమరావతి ప్ర రాజధాని ప్రాంతంగా ప్రకటించి దాదాపు 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. దీనికి సంబంధించినటువంటి పనులు ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తీసుకోవడంతోటి అమరావతి నిర్మాణం పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీనిపై ఆ తర్వాత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ఆ తర్వాత తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోటి అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే 31,000 కోట్లు అప్పులు చేసింది. ఇందులో ప్రపంచ బ్యాంక్, ఆసియా బ్యాంక్ నుంచి దాదాపు 15,000 కోట్ల అప్పులు తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మరో 32,000 కోట్లు అప్పులు చేయడానికి సిద్ధమైనట్టు సిఆర్‌డిఏ ఏకంగా ప్రకటించింది. ఇందులో వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అంటే ఏడీబీఆర్‌కి పిలుచుకుంటాము. ఈ రెండిటి నుంచి ఏకంగా 14,000 కోట్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. తర్వాత నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎన్ఏబీఎఫ్ఐడిగా పిలుస్తాము. దీని నుంచి 10,000 కోట్లు, ఇక నాబార్డ్ నుంచి మరో 7,000 కోట్లు. మొత్తంగా 32,000 కోట్లు రుణాలు తీసుకోనున్నామని చెప్పి సిఆర్‌డిఏ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకున్నది కాకుండా ఇప్పుడు అదనంగా మరో 14,000 కోట్లు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహకారంతో తీసుకోనున్నారు. అంటే మొత్తానికి 62,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు మంజూరయింది అమరావతి నిర్మాణం కోసం. మొత్తం అమరావతి నిర్మాణంలో 112 రకాల పనులున్నాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. సిఆర్‌డిఏ అంచనాలు వేసింది. ఈ 112 రకాల పనుల కోసం 91,639 కోట్లు ఖర్చవుతాయనేది ఒక ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా. ఇందులో 87 రకాల పనులకు సంబంధించి అంటే 53,388 కోట్లకు సంబంధించిన పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచేశారు. వీటిలో 38,000 కోట్లకు సంబంధించిన పనులు ఇప్పటికే అక్కడక్కడ ప్రారంభమైన పరిస్థితి, శంకుస్థాపనలై కొన్ని చోట్ల గ్రౌండింగ్ వర్క్ జరుగుతోంది. సో, ఓవరాల్‌గా 30,000 ఎకరాలలో నిర్మించాల్సినటువంటి అమరావతి రాజధాని ప్రాంతం కోసం ఇప్పటికే 60,000 కోట్ల దాదాపుగా అప్పులు చేసింది. మరో 30,000 కోట్లకు సంబంధించినటువంటి మంజూరులు, అప్రూవల్ కూడా అయిపోయినాయి. రానున్న కాలంలో అంటే దశల వారీగా మిగిలిన అప్పులు కూడా చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. అయితే ఇది చాలదన్నట్టు అంటే ఇప్పుడు ఉన్నటువంటి 30,000 ఎకరాలు చాలదన్నట్లు మరో 55,000 ఎకరాలు భవిష్యత్తులో ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటామని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై 2, 3 సార్లు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ క్రమంలో ఒకవేళ మరో 55,000 ఎకరాలు కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తే ఇప్పుడున్నటువంటి ఈ 91,639 కోట్ల అంచనా వ్యయం ఏదైతే ఉందో ఇది మరింతగా పెరుగుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి అమరావతి ప్రాంతాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈ అప్పు భారం ఎవరిపై పడుతుందనేది ప్రధానంగా ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలకు నిర్మించడానికి తలపెట్టి 7 మెడికల్ కళాశాలలు ఇప్పటికే పూర్తయ్యాయి. అందులో 6 మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. 7వ మెడికల్ కళాశాల ఎన్ఎంసీ నుంచి ఆమోదం లేకపోవడంతోటి ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. మిగిలిన 10 మెడికల్ కళాశాలలు దాదాపు 30-50% వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటికి నిర్మాణానికి దశల వారీగా కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది. కానీ 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ప్రభుత్వానికి భారం. ఈ 5,000 కోట్లు లేవని చెప్పి పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పచెప్పడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున వెల్లువెత్తింది. చాలా మంది విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు.
అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏదైతే ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అనేది ఏదైతే ప్రజలకు నిత్యావసరమో, ప్రజలకు అవసరమో దానికోసం కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేనటువంటి ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే చేసినటువంటి 31,000 కోట్ల అప్పుకు అదనంగా మరో 32,000 కోట్లు అదనంగా అప్పు చేయడానికి సిద్ధమవడంపై పెద్ద ఎత్తున వివాదం రేగుతోంది. చూడాలి భవిష్యత్తులో అమరావతి ఇప్పటికే 91,000 కోట్ల అంచనా వేయమంటున్నారు. అమరావతి నిర్మాణాన్ని 4 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. ఒకవేళ 4 ఏళ్లలో పూర్తి చేయలేని పరిస్థితే ఉంటే రానున్న కాలంలో అమరావతి కోసం మరెన్ని కోట్లు, మరెన్ని వేల కోట్లు అప్పులు చేస్తుందో అన్నది ఒక ప్రధానమైన ప్రశ్నగా మారింది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతే ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక అమరావతి ఒక ప్రాంతం కోసం పెద్ద ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో ఇప్పటికే బడ్జెటేతర వ్యయం కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఇప్పటికే బడ్జెట్ వ్యయమే దాదాపు 1,70,000 కోట్ల వరకు ఉంది. బడ్జెటేతర వ్యయమే 55,000 కోట్లకు చేరుకుంది. ఇందులో పౌర సరఫరాల నుంచి 2,000 కోట్లు, మార్క్ఫెడ్ నుంచి 13,700, ఏపీ ఐఏఎస్ నుంచి 1,000 కోట్లు, ఏపీ ఎండిసి నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ నుంచి 5,710 కోట్లు, ఏపీ ఎయిర్పోర్ట్స్ కార్పొరేషన్ నుంచి 1,000 కోట్లు, ఏపీ జల్ జీవన్ మిషన్ నుంచి మరో 10,000 కోట్లు, ఇలా మొత్తం 55,383 కోట్లు కేవలం బడ్జెటేతర వ్యయంగా ఉంది. సో రానున్న కాలంలో ఈ బడ్జెటేతర వ్యయం కూడా మరింత పెద్ద ఎత్తున పెరగనుంది. మరోవైపు అమరావతి నిర్మాణం కోసం వేల కోట్లు అప్పులు చేస్తూ పోతుంది. ఇప్పటికే 60,000 కోట్లు అప్పులు చేసింది. మరో 30,000 కోట్లకు మంజూరులు పొంది ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రానున్న కాలంలో మరో 55,000 ఎకరాలు కూడా సేకరిస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే ఈ అప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. సో అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక ప్రాంత నిర్మాణం కోసం ఇరుక్కుపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.